సినిమాలల్లో డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ట్యాక్స్ని మాత్రం ఎగ్గొడుతున్నారు అన్నదానికి ఇక్కడ ప్రత్యక్ష తార్కాణం ఏంటంటే దిల్ రాజు. సో ఇక్కడ దిల్ రాజు ప్రధానంగా సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేసిండు. గేమ్ చేంజర్ ఒకటి, సంక్రాంతికి వస్తున్నాం ఒకటి, డాకు మహారాజ్ ఒకటి. ఆయన ఇండ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి. సో శ్రీనగర్ కాలనీలోని ఆయన ప్రొడక్షన్ హౌస్ మీద జరిగింది. జూబ్లీ హిల్స్ కొండాపూర్లోని దిల్ రాజు సోదరుడు శిరీష్ మీద, ఆయన కూతురు హనిసిత ఇండ్ల మీద కూడా ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. సో సోదాల్లో భాగంగా దిల్ రాజు భార్య తేజస్విని జూబ్లీ హిల్స్లోని సెంట్రల్ బ్యాంకు తీసుకెళ్లిండ్రు. బ్యాంకులో లాకర్స్ను ఓపెన్ చేయించారు, పలు డాక్యుమెంట్లను పరిశీలించారు, అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ప్రొడ్యూసర్గా, ఫైనాన్సర్గా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో పాటు ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చింది. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీటి ఆర్థిక లావాదేవీల మీద ఫోకస్ పెట్టింది. ఇంకా వీటికి మరి ట్యాక్స్ డబ్బులు వస్తున్నాయా లేదా ఎగ్గొడుతున్నాడా అన్నది తేల్చాల్సిన విషయం ఉంది. అందుకోసమే ఐటీ రంగం చాలా అద్భుతమైన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. కాకపోతే ఏంటంటే మరి వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే దేశానికి మంచిది. ఇక వాళ్ళు కూడా మరి గిమ్మిక్కులు చేస్తే చెప్పలేము.